చూడండి చూడండి చూడండి. కల్కి చూడకపోతే ఇంకేం చూస్తాం బై. తెలుగు వాళ్ళం కల్కి చూడాలి గంతే. నేను ఈ రోజు ఈవినింగ్ పోతా, మళ్ళా రేపు కూడా పోతా. ఇంకో ముచ్చట లేదు, కొడుతున్నాం అంతే. హలో గైస్, నమస్తే. ఫస్ట్ అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కల్కి ఈ రోజు మనకి చాలా చాలా అవసరం. జనాల్లో ఆ ఎక్సైట్మెంట్, ఆ బుకింగ్స్, ఆ సెలబ్రేషన్స్ అన్ని మనం చూస్తున్నాం. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా ఇది, అండ్ చాలా చాలా అవసరమైన సినిమా కూడా. తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే నేను చాలా చాలా సెల్ఫిష్ పర్సన్ ని. నా సినిమా బాగుండాలి, నా ఇండస్ట్రీ బాగుండాలి. సో అందుకని మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ ఫ్యామిలీ మొత్తానికి టికెట్లు బుక్ చేసుకొని కల్కి చూడండి. మళ్ళీ దీంట్లో మోసమేం లేదు, మీకు నచ్చుతుంది, ఎంజాయ్ కూడా చేస్తారు. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బుక్ టికెట్స్, డూ ఇట్. ఇప్పుడు కొంచెం డీటెయిల్స్ లోకి వెళ్దాం. కల్కి చాలా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో రిలీజ్ అయింది. అఫ్ కోర్స్ చాలా మందికి కొన్ని డౌట్స్ కూడా ఉండే, మాకు కూడా కొన్ని అనుమానాలు ఉండే. బట్ వాళ్ళు రిలీజ్ చేసిన కంటెంట్ లో కూడా కొన్ని ఎక్సలెంట్ ఉండే, బట్ కొన్ని అంతంత మాత్రంగానే ఉండే. సో కల్కి యునానిమస్ గా గ్రేట్ ఉంటది అన్న ఎక్స్పెక్టేషన్ నాకైతే పర్సనలీ లేకుండే. సో ఇప్పుడు ఫైనలీ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అంటే, అఫ్ కోర్స్ కల్కి పర్ఫెక్ట్ ఫిల్మ్ అయితే కాదు, బట్ ఒక పర్ఫెక్ట్ మూవీ అంటే ఏంటి అర్థం నాకు తెలీదు. అండ్ పర్ఫెక్ట్ ఉండాల్సిన పని కూడా లేదు, చూసేవాడికి నచ్చితే చాలు. అండ్ పట్టుకోవడానికి ఏమన్నా ఉండాలి మూవీలో. మరి నాకు పర్సనలీ నచ్చిందా అంటే కొంచెం నచ్చింది, కొంచెం నచ్చలేదని చెప్పాలి. మరి పట్టుకోవడానికి ఏమైనా దొరికిందా అంటే గట్టి గ్రిప్ అయితే దొరకలేదు, బట్ పర్లేదు, ఏలాడగలిగే విధంగానే ఉంది. లైఫ్ అయితే సేవ్ అవుతుంది. మనం ఫస్ట్ మూవీస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి విజువల్స్. 60-70% విజువల్స్ చాలా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మనం తెలుగులో ఇలాంటి విజువల్స్ అయితే ఇప్పటి వరకు చూడలేదు. అది చాలా చాలా గొప్ప విషయం. ఈ అటెంప్ట్ ఇచ్చినందుకు నేను టీమ్ ని హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ చేస్తున్నా. నెక్స్ట్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి మూవీలో మ్యూజిక్. పాటల మీద మనకు చాలా అనుమానాలు ఉండే, అండ్ ఆ అనుమానాలన్నీ కరెక్టే. 1-2 బిట్ సాంగ్లు తప్పించి పెద్దగా పాటలైతే ఇంప్రెస్ చేయవు, కానీ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా సీన్స్ కి స్కోరే ప్రాణం పోసింది. స్కోర్ విషయంలో అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మన సంతోష్ నారాయణని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎక్స్ట్రాడినరీ వర్క్. అంటే స్కోర్ లో ఎంత రేంజ్ ఉంటదంటే ఎట్లా చేసిండా అనిపిస్తా ఉంటది కొన్నిసార్లు. రియలీ మైండ్ బ్లోయింగ్ స్టఫ్. అండ్ మూవీలో నెక్స్ట్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే దీపికా పాడుకోన్. ఆవిడ క్యారెక్టర్ నిజంగా నన్ను సర్ప్రైజ్ చేసింది. తను చాలా మంచి యాక్టర్, నాకు పర్సనలీ చాలా ఇష్టం. బట్ ట్రైలర్ లో చూసి మనం కొంచెం అనుమానపడ్డాం. డబ్బింగ్ ఆవిడనే చెప్పుకుంటుంది, మరి రోల్ ఎట్లుంటదో ఇలాంటి అనుమానాలు ఉండే. కానీ లక్కీలీ మూవీలో వాయిస్ ఆవిడది లేదు, వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పిండ్రు. అండ్ ఆ వాయిస్ చాలా బాగుంది. దానికి తోడు ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ప్లస్ ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండ్రు. తనకి చాలా క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి మూవీలో. అండ్ ఆ క్లోజ్అప్స్ లో దీపిక కొన్ని సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తా ఉంటది. ఏది లౌడ్ గా ఉండదు, కానీ కరెక్ట్ ఉంటది, తగులుతుంది అనమాట. సో తన క్యారెక్టర్ చాలా బాగా పండింది. అది రియల్ సర్ప్రైజ్ ఏ మూవీలో. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వన్ మోర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మూవీ ఇస్ ప్రభాస్. మనం అనుకున్న విధంగానే ప్రభాస్ ఎంట్రీ చాలా లేట్ ఉంటది మూవీలో. అండ్ ఫస్ట్ హాఫ్ లో రన్ టైం కూడా కొంచెం తక్కువే. బట్ చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని మనం ఒక జోవియల్ రోల్ లో చూస్తాము. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అదేదో జస్ట్ పెట్టాలని పెట్టలేదు, క్యారెక్టర్ లోనే ఉంటది అది. అండ్ అది గ్రేట్ గా వర్కౌట్ అయింది. అండ్ మనం ముందు ట్రైలర్ రివ్యూస్ లో మాట్లాడుకున్న విధంగానే ప్రభాస్ కు ఒక ఆర్క్ ఉంటది. చాలా నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయి భైరవ క్యారెక్టర్ లో. అంటే నెగటివ్ అంటే కంప్లీట్ నెగటివ్ కాదు, జస్ట్ సెల్ఫిష్ అన్నమాట. అంటే సర్వైవర్. ఎట్టి పరిస్థితిలో నేను ఉండాలి, ఆ ప్రాసెస్ లో పక్కన వాళ్ళకి ఏమన్నా అయితే అయిద్ది, పెద్ద పట్టించుకోను, ఆ జోన్ లో ఉంటది అనమాట ప్రభాస్ క్యారెక్టర్. అండ్ ప్రభాస్ దాన్ని బ్యూటిఫుల్ గా పుల్ ఆఫ్ చేసిర్రు. లక్కీలీ సెకండ్ హాఫ్ లో ఫుల్ ఎంతే ఉంటారు ఆయన. అండ్ తనకి అశ్వత్థామకి మధ్యలో సీన్లు, ఆ ఫైట్లు, ఆ స్కేల్, అండ్ తనకి దీపికా పడుకునేకి మధ్యలో వచ్చే చిన్న చిన్న క్యూట్ మూమెంట్లు అన్ని మస్తు వర్కౌట్ అయినాయి. మజా వస్తుంది ప్రభాస్ ని చూస్తున్నంత సేపు. సో ఇవన్నీ చాలా పెద్ద పాజిటివ్స్ మూవీకి. వీటి కోసం చూసేయచ్చు మూవీని. బట్ అఫ్ కోర్స్ స్ట్రెంత్ లో ఉన్నప్పుడు కొన్ని వీక్నెస్ కూడా ఉండాలి కదా. అండ్ వీక్నెస్ అంటే చిన్న చిన్న వీక్నెస్ ఏం కాదు, కొంచెం పెద్ద వీక్నెస్ లే. సో లైన్ లో వద్దాం. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే డైలాగ్. మనకి ముందు నుంచి ఉన్న అనుమానమే, ట్రైలర్ లో గిన డైలాగ్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. అండ్ నేచురల్లీ సినిమాలో కూడా అంతే ఉంది. డైలాగ్ కన్సిస్టెంట్ గా ఉండదు. ఏ టైం పీరియడ్ లో ఏం డైలాగులు మాట్లాడుతారో అర్థం కాదు. ఏ క్యారెక్టర్ ఏ భాష వాడుతుంది అన్న దాంట్లో క్లారిటీ కనిపించదు. బేసిక్ గా చిన్న చిన్న ఇంగ్లీష్ ఫ్రేజెస్ ని తెలుగులోకి అనువదించి పెట్టేసిర్రు. అండ్ నేచురల్లీ అది పెద్ద వర్కౌట్ కాలేదు. అంటే ఏదో పేరుకి డైలాగ్ ఉండాలంటలేను నేను. ఏ సీన్లలో అయితే మనకి ఇమోషన్స్ గట్టిగా తగలాలో అక్కడ డైలాగ్ వల్ల ఇమోషన్స్ డైల్యూట్ అయినాయి. ఇంపాక్ట్ రావాల్సినంత రాలేదు. అది డైలాగ్ బిగ్గెస్ట్ ఫాల్ట్. 80కి పోవాల్సిన సినిమా 60 దగ్గరనే ఆగిందంటే దానికి బిగ్గెస్ట్ రీజన్ డైలాగ్. అందరికీ అర్థం కావాలి అన్న ఉద్దేశంతో నీ డైలాగ్ రాసిండొచ్చు, బట్ వాస్తవం ఏంటంటే అందరినీ కొంచెం తక్కువ అంచనా వేసిండు ఫిల్మ్ మేకర్. మరీ ఈ లెవెల్ కి దిగాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే డైలాగ్ అంటే భాష అందరూ మాట్లాడేదే. సో భాషలో కొంచెం
కొంచెం కాంప్లెక్సిటీ ఉన్నా నడుస్తుంది. సో డైలాగ్ లో కొంచెం ఆ ప్యాషన్ ఫ్లేవర్ ఉండుంటే సినిమాకి చాలా చాలా బెనిఫిట్ అయ్యేది. బట్ ఎనీవే ఇప్పుడేం చేయలేం కదా దాని గురించి. సో నెక్స్ట్ వీక్నెస్ వచ్చేసి సెటప్. వరల్డ్ బిల్డింగ్ అదంతా బాగుంది అని కొంతమంది అనొచ్చు, బట్ ఫండమెంటల్ గా కోర్ లెవెల్లో కొన్ని విషయాలు ఎస్టాబ్లిష్ సరిగా కాలేదు. ఇక్కడ కొంచెం టైం తీసుకొని కొన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేది. ఎస్పెషల్లీ ఈ 3 వరల్డ్స్ లో డే టు డే యాక్టివిటీస్ ఎట్లుంటాయి, కాశీలో జనాలు ఏం తింటున్నారు, శంబాలాలో రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలాంటి మేజర్ విషయాలను జస్ట్ అట్లా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాటిని ఇంకొంచెం టచ్ చేసి ఉంటే వరల్డ్ తో మనం ఇంకొంచెం బెటర్ గా కనెక్ట్ అయ్యే వాళ్ళం. అప్పుడు ఇమోషన్స్ కూడా పండుతాయి. ఎందుకంటే కొన్ని మేజర్ క్యారెక్టర్స్ చచ్చిపోతారు. ఆ టైంలో మనకు పెద్దగా ఏం అనిపించదు, ఎందుకంటే మనకు ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ కాదు. అగైన్ ఈ సెటప్ విషయంలో నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే ఇమోషన్స్ డైల్యూట్ అయినాయి, అండ్ సెకండ్ థింగ్ ఇంపాక్ట్ తక్కువైంది. ఒక సినిమా గుర్తుండిపోవాలంటే ఇమోషనల్లీ కనెక్ట్ అవ్వగలగాలి అండ్ ఇంపాక్ట్ పేలిపోవాలి. సో వీటిని ఎఫెక్ట్ చేసే ఏ విషయమైనా వీక్నెస్. సో సెటప్ విషయంలో కొంచెం వీక్నెస్ అయితే కనబడుతుంది మనకి. సో బేసికలీ జడ్జిమెంట్ లెవెల్లో పోయిందన్నమాట ఇది. అంటే డైలాగ్ విషయంలో కాంప్లెక్సిటీ తక్కువ చేసిండ్రు అండ్ సెటప్ విషయంలో కాంప్లెక్సిటీ పెంచిండ్రు. బట్ మన ఆడియన్స్ కి, మన కల్చర్ కి డైలాగ్ కొంచెం కాంప్లెక్స్ గా పెట్టి సెటప్ కొంచెం సింప్లర్ గా అర్థమయ్యే విధంగా ఎస్టాబ్లిష్ చేసి ఆ పెనిట్రేషన్ ఇంకొంచెం బెటర్ గా సర్వ్ చేయగలిగుంటే ఇమోషనల్ కనెక్షన్ అండ్ ఇంపాక్ట్ ఇంకా బాగుండేవి. బట్ నెక్స్ట్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే ఇది చాలా పెద్ద మూవీ, మన ఇండస్ట్రీకి చాలా చాలా హై బడ్జెట్ మూవీ కూడా, అండ్ మెజారిటీ విజువల్స్ చాలా బాగున్నాయి. కానీ చాలా చోట్లలో ఎందుకో ఆ స్కేల్ రాదు మనకి. మూవీ చాలా చిన్నగా కన్ఫైన్డ్ గా అనిపిస్తా ఉంటది. అంటే ఒక చిన్న రూమ్ లో, ఒక స్టూడియోలో తీసినట్టు మనకు తెలుస్తా ఉంటది. ఆ సెన్స్ ఆఫ్ స్పేస్, ఆ సెన్స్ ఆఫ్ గ్రాండ్యూర్ రాదనమాట. కొన్ని షాట్లు చాలా పెద్దగా కనిపిస్తాయి, కానీ చాలా షాట్లు చాలా చిన్నగా అనిపిస్తా ఉంటాయి. అది మరి ఎందుకు అట్లయిందో నాకైతే తెలీదు. బట్ గెస్ చెయ్యాలి అంటే సీజీ షాట్లు తక్కువ చేద్దాము, సో సెట్లతో మేనేజ్ చేద్దాము అనుకొని ఉండొచ్చు, అండ్ దానికి కారణం బడ్జెట్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఆ విషయాలు తెలియకుండా మేనేజ్ చేసి ఉంటే బాగుండేది. కొన్ని షాట్లు మేనేజ్ కూడా అయితాయి, బట్ కొన్ని షాట్లలో ఆబ్వియస్ గా తెలిసిపోతా ఉంటది. సో అది కొంచెం బెటర్ మేనేజ్ చేసి ఉండాల్సింది. ఇంకా ప్రాప్స్, కాస్ట్యూమ్స్ అవన్నీ ఓకే, డీసెంట్. హెయిర్ కట్ల విషయంలో ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే బాగుండేది. బట్ ఓకే, ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్. బట్ ఇంకా వీక్నెస్ ల విషయంలో ఇది లాస్ట్ ప్రామిస్. అదేంటంటే ఫస్ట్ హాఫ్ చాలా డల్ ఉంటది. ఓకే, వరల్డ్ బిల్డింగ్ అయితా ఉంటది, బట్ మరీ ఫ్లాట్ కి వెళ్తా ఉంటది అనమాట. ఇంటర్వెల్ వరకు మనకు పెద్ద హై మూమెంట్ లేని రావు. అండ్ నాగ్ అశ్విన్ కి ఫైట్లు కూడా కొత్త కాబట్టి ఆ ఉన్న ఫైట్లు కూడా పెద్దగా పేలవు. అండ్ ఆ ఉన్న ఫైట్లలో కూడా కామెడీ క్యూట్నెస్ నడుస్తూ ఉంటది. సో ఫ్లాట్ ఫస్ట్ హాఫ్ కొంచెం వీక్నెస్. సో అయిపోయినాయి ఇక మేజర్ వీక్నెస్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు మనం మూవీలో ఉన్న విషయాల గురించి మాట్లాడదాం. అదేంటంటే అశ్వత్థాముడు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్. ఆయన క్యారెక్టర్ నుండి మనకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు క్యారెక్టర్. అండ్ మహాభారతానికి సంబంధించిన ఎలిమెంట్లు కూడా కొంచెం తక్కువే ఉన్నాయి. నేనేం స్పాయిలర్స్ ఇవ్వట్లేదు, ఇయ్యను కూడా. బట్ అశ్వత్థామ క్యారెక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఫిలాసఫీ, ఆ పశ్చాత్తాపం, ఆ కథార్సిస్ అవన్నీ అయితే మనకు కనబడవు. అట్లీస్ట్ ఈ పార్ట్ లో అయితే కనబడవు. బట్ ఉన్నంత వరకు అశ్వత్థామ క్యారెక్టర్ వర్క్ అయింది. అమితాబ్ బచ్చన్ గారు ద లెజెండ్, ఆబ్వియస్లీ ఆయన చాలా బాగా చేసిర్రు. అండ్ అశ్వత్థామ అంటే వారియర్, సో పేరుకి తగ్గట్టుగానే రోల్ యాక్షన్ హెవీ ఉంటది. అండ్ ఈ ఏజ్ లో అమితాబ్ బచ్చన్ గారు ఈ లెవెల్ ఆఫ్ యాక్షన్ పర్ఫార్మ్ చేయడం ఈస్ ట్రూలీ మైండ్ బ్లోయింగ్. సో అశ్వత్థామ రోల్ ఈస్ గుడ్. సేమ్ కమల్ హాసన్ గారి రోల్ కూడా అంతే. అగైన్ మనం అనుకున్నట్టుగానే చాలా తక్కువ షాట్స్ ఉంటాయి ఆయనవి, అండ్ ఉన్నంత వరకు బాగున్నాయి. అగైన్ ఫిలాసఫీకి నేను లేదు, హీస్ అ ప్రాపర్ విలన్ అండ్ బాగుంది రోల్. సో ఇంకా ఫైనల్ గా మాట్లాడాలంటే నాగ్ అశ్విన్ గురించే మాట్లాడాలి. ఖచ్చితంగా ఆయన ఒక గట్సీ ఫిల్మ్ మేకర్. ఈ సెన్స్ లో ఇండియాలో ఒక మూవీని మౌంట్ చేయాలనుకోవడమే ఒక గొప్ప ఆలోచన. అండ్ ఆ ఐడియాని రీజనబుల్లీ సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ కూడా చేయగలిగినరు. సో డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ టు నాగ్ అశ్విన్. అఫ్ కోర్స్ కొన్ని చోట్ల ఇన్ ఎక్స్పీరియన్స్ మనకు కనిపిస్తా ఉంటది, ఎస్పెషల్లీ ఇమోషన్స్ విషయంలో, పాలిటిక్స్ విషయంలో, పురాణాల విషయంలో ఆ ఇండియన్ ఈథాస్ ని కొంచెం క్యాచ్ చేయలేకపోయిండు. ఆ తత్వం పట్టడంలో కొంచెం ఇన్ ఎక్స్పీరియన్స్ కనిపించింది నాకైతే. బట్ ఓకే, కల్కి ముచ్చటే ఈ రోజు ఎండ్ అయ్యే విషయం కాదు. అండ్ నాగ్ అశ్విన్ ఇంకా చాలా సినిమాలు తీయబోతున్నారు. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. అండ్ ఫౌండేషన్ మనకి చాలా సాలిడ్ గా పడ్డది. సో డెఫినెట్లీ ఒక గ్రేట్ అటెంప్ట్ అండ్ ఫ్యూచర్ పట్ల ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే కల్కి చూడండి చూడండి చూడండి. కల్కి చూడకపోతే ఇంకేం చూస్తాం బై, తెలుగు వాళ్ళం కల్కి చూడాలి అంతే. నేను ఈ రోజు ఈవినింగ్ పోతా, మళ్ళీ రేపు కూడా పోతా. సో మీరు ఎన్నిసార్లు పోతారో కింద కామెంట్ చేయండి. ఇంకో ముచ్చట లేదు, కొడుతున్నాం అంతే, తగ్గేది లేదు. జై హింద్.